గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం కొద్దిగా వర్కౌట్ అయితే చేసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. బోర్ కొట్టకుండానైతే చిన్న చిన్న బిట్సే పెట్టాను. ఎక్కువ వర్కౌట్స్కి చాలా టైం తీసుకుంటాం కాబట్టి అంత వీడియో మీరు కూడా చూడలేరు, మీకు బోర్ వస్తుందని కొంచెం కొంచెమే పెట్టాను. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ముందైతే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్. గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ అయితే టైం వచ్చేసి 7:42 అవుతుంది. మా వైఫ్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. సో ఈరోజు కొంచెం వర్కౌట్ చేద్దాం. ఇంకా నేను వర్కౌట్ ఏం చేయలేదు, వాకింగ్కి వెళ్ళలేదు, సైక్లింగ్కి వెళ్ళలేదు. సో వీళ్ళందరినీ డ్రాప్ చేసిన తర్వాత ఎట్లా వీళ్ళ ఈరోజు సాటర్డే కాబట్టి మెల్లగా వర్కౌట్ చేసుకున్నాం. బాయ్. వన్ వర్క్ కంప్లీటెడ్, డ్రాప్ చేయడం. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు పాప రెడీ చేసేసి స్కూల్లో డ్రాప్ చేసేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఈరోజు సైక్లింగ్ ఏం చేయలేదు, జస్ట్ వాకింగ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయినా. అరౌండ్ 6 కిలోమీటర్స్ అయితే వాకింగ్ చేద్దాం. మా పాప అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉన్నది. చూడండి, బ్రేక్ఫాస్ట్ చేసి 15 మినిట్స్ అవుతుంది, ఇంకా తినలేదు. మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తారా? గంట ముంగట పెట్టుకొని గంట సేపు తింటుంది. కానీ తొందరగా టైం అవుతుంది, 8 అవుతుంది. ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు కోమ్ చేసుకుంటావు, ఎప్పుడు వెళ్తావు? మా వైఫ్ని 7:30 to 8 మధ్యలో బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా పాపని రెడీ చేసి స్కూల్ కార్డ్ని అయితే డ్రాప్ చేయాలి. సో ఎవ్రీడే ఇదే మన డ్యూటీ. మా వైఫ్ని డ్రాప్ చేయాలి, తర్వాత పాపని రెడీ చేయాలి, తర్వాత స్కూల్లో డ్రాప్ చేయాలి, తర్వాత వచ్చిన తర్వాత నేను లాగిన్ చేసుకోవడం కానీ నా వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. Turn front, picture, nice. బస్సులు కూడా ఇప్పుడే వస్తున్నాయి రానికి, స్కూల్ బస్సులు. ఇటు చూడు, ఎందుకైతే బాయ్ చెప్పు. బాయ్ బాయ్. రెండు పనులు అయితే అయిపోయినాయి మనకు, మెయిన్ ఉన్న 2 పనులు. సో ఇప్పుడైతే మన వర్కౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీడే నార్మల్గా నేను మార్నింగ్ 5:30కి లేచి 6:15 వరకు రెడీ అయిపోయి సైక్లింగ్ అయితే వెళ్తాను. 7:15 వరకు రిటర్న్ వచ్చేసి తర్వాత మా వైఫ్ని డ్రాప్ చేయడం, మా పాపని రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేయడం, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వర్కౌట్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నా వర్క్ లాగిన్ చేసుకొని నా వర్క్ చేసుకోవడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం మార్నింగ్ సైక్లింగ్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు, కొద్దిగా లేట్గా వెళ్ళాను. అండ్ సో వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత నేను వర్కౌట్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుని వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేసి నా వర్కౌట్ ప్లేస్కి అయితే వచ్చిన. సో ఇది మా ఏరియాలో ఉండే ఒక వాకింగ్ ట్రాక్. సో అరౌండ్ 700 మీటర్స్ అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో ఇందులోనే నేను నార్మల్గా వర్కౌట్ చేసుకుంటా, వాకింగ్ కానీ సో ఇంకేమన్నా ఉంటే ఇక్కడనే వర్కౌట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. వెయిట్ లాస్ కానీ నేను తగ్గడం కానీ మొత్తం జరిగిందంతా ఈ ప్లేస్ వల్లనే. సో నేను వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూ అంటే మరీ అంతా ఏం ఇష్యూస్ లేవు. ఒకటి ఏంటంటే స్పాండిలైటిస్ ఉంది,
నెక్ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో వర్కౌట్ చేయకుండా అట్టిగా కూర్చొని ఏం చేయకుండా ఉంటే ఆ పెయిన్ అనేది ఎప్పుడు పిన్ అవుతుందో తెలియదు. కాబట్టి నా జాగ్రత్తలు నేను ఉండడానికి నేను వర్కౌట్ చేసుకున్న అరౌండ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా పొట్ట కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఆ భారం కూడా బ్యాక్ మీద పడి నాకు కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల నాకు పెయిన్ అనేది ఎక్కువ ఉంటుండే. సో అందుకోసమే వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నా. సో వర్కౌట్ స్టార్ట్ చేసినో లేదో నా వెయిట్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. కొంచెం ఫిట్ అవ్వనా అండ్ నెక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్ కానీ కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక 15-20 డేస్ నేను వర్కౌట్ చేయకపోతే ఒక 15-20 డేస్ నేను వర్కౌట్ చేయకపోతే మళ్ళీ కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవుతుంది. అందుకోసమే ఎవ్రీడే కంపల్సరీ వర్కౌట్ చేయడానికి అయితే వెళ్తాను. లైక్ ఇంట్లో కానీ సైక్లింగ్ కానీ లేదా వాకింగ్ కానీ ఈ ప్లేస్లో వాకింగ్ కానీ కంపల్సరీ చేసుకుంటా. లేకపోతే నాకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అన్నెసెసరీ ఫిజియోథెరపీకి మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకోసమే నా వర్కౌట్స్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. మీరు కూడా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కానీ కంపల్సరీ మీరు వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ లేవండి, కొంచెం వాకింగ్ చేయండి, ఇంట్లోకి వచ్చి కొద్దిగా స్ట్రెచెస్ చేసుకోండి, వార్మప్స్ చేసుకోండి. సో ఫిట్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. You have exercised for 6 kilometers in 64 min and 5 seconds. సిక్స్ కిలోమీటర్స్ వాకింగ్ కంప్లీటెడ్. సో మనకు వచ్చిన టైం 1 hour 4 minutes. 6 కిలోమీటర్స్కి 1 hour 4 minutes అయితే టైం తీసుకున్నాం. సో చాలా రోజుల తర్వాత వాకింగ్ చేశాను. నార్మల్గా డైలీ సైక్లింగ్ చేస్తున్నాను. సైక్లింగ్ కూడా అరౌండ్ 18 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కలిపి 9. సో 18 కిలోమీటర్స్ అయితే సైక్లింగ్ చేసుకుని ఇంటికి వచ్చేవాడిని. సో ఈరోజు సైక్లింగ్ కాకుండా వాకింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి వాకింగ్ అయితే వచ్చిన. సో వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో కొద్దిగా వర్కౌట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసి కూడా కొద్దిగా వర్కౌట్ చేసుకున్నా. సో ఏంటంటే నేను ఇంత కష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా వెయిట్. సో అరౌండ్ 2023 డిసెంబర్ ఎండింగ్లో నేను ఫిక్స్ అయినా ఏంటి నా వెయిట్ తగ్గాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలని. సో కంపల్సరీగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి నేనైతే నా జర్నీ స్టార్ట్ చేశాను. సో అరౌండ్ డిసెంబర్ 28 or 29 ఆ టైంలో 2023లో సో మెల్లిగా వాకింగ్ స్టార్ట్ చేశాను. సో వాకింగ్ స్టార్ట్ చేసి ఒక 15-20 డేస్ తర్వాత నాకు రిజల్ట్ కనిపించింది. ఎట్లా అంటే వెయిట్ లాస్ అయిపోయినా నేను అరౌండ్ 3-4 kgs అయితే నేను తగ్గిన. సో నార్మల్గా నేనేం డైట్ కూడా ఎక్కువ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి, నార్మల్గా రెగ్యులర్గా ఏం తింటానో అదే తిన్నాను. కాకపోతే కొద్దిగా నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేశాను. ఏంటంటే బయట తినడం బంద్ చేసా. సో ఇంట్లో కూడా డీప్ ఫ్రైడ్స్ కానీ లైక్ ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం కానీ కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చిన. నైట్ తినడం ఆపేసిన. నైట్ అరౌండ్ 6 or 7 తర్వాత తినడం అనేది లేదు. 7 లోపు నేను ఏమన్నా తినాలనుకుంటే ఈవినింగ్ 7 లోపు తినేసి సో నెక్స్ట్ డే మార్నింగ్ నా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి 10-10:30కి అట్లా నా బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. సో అలా చూసుకుంటే దీన్ని ఏమంటారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు. సో అలా చేయడం వల్ల అరౌండ్ 1 monthలో నేను ఒక 6 kgs అయితే తగ్గిన. సో అక్కడ నుంచి నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను నా వర్కౌట్తోని నా ఫుడ్ హ్యాబిట్స్తోని నేనైతే నా వెయిట్ లాస్ అయితే చేసుకున్నా. సో కొద్దిగా ఫిట్గా అవ్వడానికి అయితే ట్రై చేసుకుంటూ వచ్చిన కాబట్టి సో దీన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. సో ఎవ్రీడే కంపల్సరీ అయితే వర్కౌట్ చేసుకుంటా. సో అరౌండ్ 3 to 4 months లోపల నేనైతే ఒక 18-20 kgs తగ్గిన.
అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అందుకోసమే ఇక వర్కౌట్ అనేది వదిలిపెట్టకుండా కంపల్సరీ చేసుకుంటూ వచ్చిన. మీరు కూడా కొంచెం స్ట్రిక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి కమిట్మెంట్తోని మీరు కూడా మీ వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ జర్నీలో ఉండాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ ఒక 1 మంత్ అట్లీస్ట్ ఒక 15 days మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి. రిజల్ట్స్ కనిపించిన తర్వాత మీకే మీ బాడీ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చేయాలి చేయాలి అన్న ఉత్సాహంతోనే మీరు ముందుకైతే వెళ్తారు. అలా చేయడం ఇక్కడ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంటికి వెళ్ళేసి చేస్తే కొంచెం వెయిట్స్తోని లైక్ డంబెల్స్ కానీ రాడ్స్ కానీ ఏమన్నా చేద్దాం. లేదంటే జస్ట్ నార్మల్ 1 month సెట్ యాప్స్ కొట్టుకుని ఒక 4-5 వేరియేషన్స్ కొట్టేసుకొని ఫ్రెషప్ అయిపోతాం. టైం వచ్చేసి 10 అవుతుంది. 8:30 నుంచి 1.5 hour అయింది ఇప్పటికి. సో వెళ్దాం పదండి ఇంటికి. వల్లనే మీకు వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ జరుగుతుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ కంటే ఫ్యాట్ లాస్కి వెళ్ళండి. సో జిమ్లో జాయిన్ కావండి, లేదంటే కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోండి. వెయిట్స్ లైక్ డంబుల్స్ కానీ, లేదంటే రాడ్స్ కానీ, వెయిట్స్ కానీ తీసుకొని ఇంట్లోనే కొంచెం కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. వెయిట్స్తో చేసి కొద్దిగా కార్డియో చేసుకొని సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ ఇట్లా ఎవ్రీడే. సో ఈవినింగ్ కూడా 7 తర్వాత తినకుండా ఉండి 9 నుంచి 10 వరకు ఒక 3 to 4 kilometers వాకింగ్ చేసి వచ్చి కొద్దిగా ఫ్రెషప్ అయి పడుకోండి. మీకు హ్యాపీగా నిద్ర పడుతుంది. ప్లస్ మీరు 7 లోపు తిన్న ఫుడ్ అనేది కూడా మీరు వాకింగ్ చేయడం వల్ల డైజెస్ట్ అయిపోయి మీ ఫ్యాట్ అనేది నిద్రలో కరుగుతూ సో డైజెస్ట్ అవ్వడం వల్ల సో మీరు కూడా వెయిట్ అనేది తగ్గుతారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎట్లాగో మళ్ళీ ఫ్రెష్తో వెయిట్ లిఫ్ట్స్ చేయడం కానీ సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు నేను రికమెండ్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ కంటే ఫ్యాట్ లాస్ చేయండి. వెయిట్ లాస్లో ఏంటంటే మీరు వెయిట్ తగ్గుతారు, ప్లస్ మజిల్ లాస్ కూడా అవుతుంది. సో ఫ్యాట్ లాస్లో ఏమవుతుందంటే ఓన్లీ ఫ్యాట్ మాత్రమే కరుగుతుంది. సో ఫ్యాట్ లాస్ అంటే ఏంటంటే కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేయడం, బాడీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం, ఇది చేయడం వల్ల మీ బాడీ అనేది ఒక పోస్చర్ మంచిగా ఉంటుంది. ప్లస్ మీ స్ట్రెంగ్తన్ బాగుంటుంది, ప్లస్ మీ మజిల్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ ఫ్యాట్ అనేది లాస్ అవుతారు. సో ఈ ఫ్యాట్ లాస్లో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు వెయిట్ లాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయరు. ఓన్లీ మీ ఫ్యాట్ లాస్ అవుతుంది, ప్లస్ మజిల్ లాస్ అవుతుంది. మీ స్ట్రెంగ్త్ అని ఉండదు. మీరు ఏదైనా లిఫ్ట్ చేయాలన్నా మీ దగ్గర స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో నేను చేసింది అయితే వెయిట్ లాస్ చేసిన, ఎందుకంటే నేను తొందరగా వెయిట్ తగ్గాలి. కాబట్టి వెయిట్ తగ్గడానికి నేను కార్డియో కానీ, సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, సో ఇవన్నీ నేను డైట్ కంట్రోల్ చేసుకుంటా నేను వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు నేను కొద్దిగా స్ట్రెంగ్తన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. కొంచెం నేను జిమ్కి వెళ్ళేంత టైం లేదు కాబట్టి నేను ఇంట్లోనే వెయిట్స్ కొనుక్కున్న అమెజాన్ నుంచి ఒక 30 kgs వెయిట్స్ తీసుకొని వాటితోనే ఇంట్లోనే నేను వెయిట్స్తోని వర్కౌట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్ట్రెంగ్తన్ కావాలి కాబట్టి, మజిల్ గ్రోత్ కావాలి కాబట్టి, సో అలా చేసుకుంటున్నా. కాబట్టి మీరు ట్రై చేయండి, రిజల్ట్స్ అవే వస్తాయి. 1 to 2 days చూసి మీరు నాకు రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పేసి పక్కన పడేయకండి. ఏది ఒకటే రోజు 2 రోజులలో రాదు. అరౌండ్ 15 to 30 daysలో మీకైతే రిజల్ట్స్ వస్తాయి. సో ప్రాక్టీస్ చేయండి, కమిట్మెంట్తో ఉండండి, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఏది చేయాలనుకున్నా కానీ ఒక కమిట్మెంట్ పెట్టుకొని వర్కౌట్ చేయండి. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతారు. మీరు చేయాలనుకున్నది మీరు చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. లేదు నాకు అవ్వట్లేదు నేను చేయను అంటే మీకు రిజల్ట్స్ అనేటివి రావు. అలాగే హెల్త్ ఇష్యూస్తోని మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, ఒబిసిటీ వచ్చేసినాయంటే ఇవన్నీ కంపల్సరీగా వస్తాయి. సో ట్రై చేయండి. ఇప్పటి నుంచి మీరు కొద్దిగా వాకింగ్ చేసుకోండి ఎవ్రీడే, మార్నింగ్ కానీ నైట్ కానీ. నేను ప్రిఫర్ చేసేది మార్నింగ్ కొద్దిగా, ఈవినింగ్ ఆర్ నైట్ కూడా ఒక 3 to 4 kilometers వాకింగ్ చేయండి. రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. నా వెయిట్ లిఫ్టింగ్లోనైతే ఎలాంటి ప్యాటర్న్ అనేది ఏం లేదు. సో బైసిప్స్ చేసుకుంటా, ట్రైసిప్స్ చేస్తా, షోల్డర్ చేసుకుంటా, చెస్ట్ చేసుకుంటా, లాట్స్, ఆబ్లిక్స్, యాప్స్. సో ఇలా ఒక 1 dayలో నేను దాదాపు అన్నీ 1 set చేసుకుంటా. అన్నీ కంప్లీట్ చేసుకొని
వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటా. సో నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎట్లా అంటే ఒకరోజు బైసిప్స్ అని, ఒకరోజు ట్రైసిప్స్ అని, ఒకరోజు షోల్డర్స్, ఒకరోజు చెస్ట్, ఒకరోజు లాట్స్, ఒకరోజు బ్యాక్ అని ఇలా చేసుకుంటారు. సో మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మనకి మజిల్ గ్రోత్ ఎక్కువ అవసరం లేదు. మనం ఏం పార్టిసిపేషన్లోకి వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం లేదు కాబట్టి జస్ట్ మన బాడీ మనం ఫిట్గా ఉండడానికి ట్రై చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ అన్నీ ఒక్కొక్క సెట్ చేసుకుంటా. ఎందుకంటే నాకు స్ట్రెంగ్త్ కావాలి అంతే కాబట్టి మరి నాకు మొత్తం ఇట్లా బైసిప్స్ నాకు మంచిగా కనిపించాలని నేను చూడట్లేదు. జస్ట్ నా బాడీ నాకు స్ట్రెంగ్త్ ఉండాలని అన్ని 1 సెట్ చేసుకొని వదిలేస్తా. జస్ట్ హాఫ్ అన్ అవర్లో నా వెయిట్ లిఫ్టింగ్ మాత్రం చేసేసి వదిలేసి ఫ్రెష్ అప్ అయిపోతా. దాన్ని ఈరోజుకి ఇంతే. వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకున్నా, దాదాపు మ్యాక్సిమం అన్నీ చేసుకున్నా. సో ఈరోజుకి ఇంతే వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేసేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపియండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెష్ అప్ అయిపోయినాం, బాతింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ చేస్తున్నాం. సో యూజువల్గానైతే 9 వరకు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్. సో 2 కలిపి ఒకటేసారి చేసేస్తున్నాం. కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, మళ్ళీ ఎప్పుడు 3:30కి అట్లా వస్తా కావచ్చు. సో అందుకే ముందే కొంచెం ఇదేంటంటే సాబ్దానా కిచడీ చేసింది. సో సాబ్దానా కిచడీ ప్లస్ వెజిటేబుల్ పులావ్ చేసింది. ఆల్రెడీ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఎవ్రీడే కూడా. చలో తినేసి మనమైతే బయటికి వెళ్దాం.